నేటి మంచి మాట. తడిగుడ్డతో గొంతులు కోయడం అంటే కొందరు మన పక్కనే ఉంటారు, నిత్యం నీకు ఆప్తుణ్ణి మిత్రుణ్ణి అంటూ మన పక్కనే ఉంటూ మన బలహీనతలన్నీ తెలుసుకుంటారు, సమయం కోసం వేచి చూస్తారు, మన నాశనాన్ని కోరుతూ. శకుని దుర్యోధనుడి చెంతకు ఈ ఉద్దేశంతోనే వచ్చాడు. తన వంశ నాశనాన్ని కోరిన కురువంశ నాశనాన్ని కోరడం కోసమే దుర్యోధనుడి చెంతకు వచ్చాడు. దుర్యోధనుల్లో నిత్యం పాండవుల పట్ల కోపాగ్నిని రగిల్చాడు. కురుక్షేత్ర యుద్ధానికి సమరశంఖం పూరించేలాగా అతన్ని మానసికంగా ఉసిగొల్పాడు. అంటే ఒక స్లో పాయిజన్ లాగా నిత్యం తన యొక్క మాటలతో అతన్ని బుద్ధిని ఆలోచనని పాండవుల పట్ల ఈర్ష్యా ద్వేషాలు రగిలించేలా చేసి వారి యొక్క పతనాన్ని వారి చేతులారా వాళ్ళే తెచ్చుకునేలాగా చేశాడు. దీనిని తడి గుడ్డతో గొంతులు కోయడం అంటారు. ఓకే ఫ్రెండ్స్.